హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. మనం సెషన్లోకి వెళ్ళబోయే ముందు నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను. అక్టోబర్ 7వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు మీకు TGPSC గ్రూప్ 1 ఏ మాదిరిగా అయితే ఎగ్జామ్ జరుగుతుందో అదే మాదిరిగా ఎగ్జామినేషన్ ఒకటి మనం స్టేట్ వైడ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దానికి ర్యాంక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే టెస్ట్ బిఫోర్ యూ గో టు ఎగ్జామ్ అనమాట. దీనికి ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అలౌ చేస్తారు. డెఫినెట్గా మీకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఎగ్జామినేషన్లో ఏ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేసే ఇక్కడ క్వశ్చన్ పేపర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదే టైం మీకు ఎగ్జామినేషన్లో ఎలా అయితే ఏ టైంలో ఎగ్జామ్ జరుగుతుందో 2:30 నుంచి 5:30 అలాగే ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో దీనికి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకున్నటువంటి అభ్యర్థులు కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో మనము ప్రతిరోజు లాగానే ఈరోజు క్లాస్ కూడా చూస్తే ట్రైక్లోసాన్ అనే ఒక హార్మ్ఫుల్ థింగ్ ఏదైతే ఉందో ఇది ఎందులో ఎక్కువగా ఉంటుందని అడిగాడు. టాయిలెటరీస్కి సంబంధించి అందులో ఈ ట్రైక్లోసాన్ అనేటటువంటి ఆ ఎలిమెంట్ ఉంటుంది. ప్లాస్టిక్ పొల్యూషన్లో భాగంగా చెప్పుకున్నాం ఇది. అలాగే కృత్రిమ మేధస్సుకు సంబంధించి మొట్టమొదటి ఫస్ట్ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ, ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది తీసుకొస్తే కనుక దీనివల్ల మనకి జరిగేటటువంటి అంశాలు ఏ ఉన్నాయి అనేది మనం ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బేసికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మనందరికీ తెలుసు. ఎస్పెషల్లీ కృత్రిమ మేధస్సు 21వ శతాబ్దంలో మనిషి కనిపెట్టినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇదొకటి. సో రోబోస్ కానీ, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ChatGPT కానీ, అలాగే ఇప్పుడు కొన్ని డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి ఇవి కానీ, లేదా మనం వాడుతున్నటువంటి కొత్త కొత్త మెషిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా అప్డేట్ అయి వస్తున్నాయి. సో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి యొక్క సామాజిక ఆర్థిక వృద్ధికి ఉపయోగపడాలి కానీ మనిషిని చంపేసే విధంగా ఉండకూడదు. సో దీనికి సంబంధించే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఒప్పందాల మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. సో అందులో భాగంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీటీ అనేటటువంటిది మనకి ఒకటి కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అలాగే ఇందులో కాంపోనెంట్స్ ఏ ఉంటాయి, దీనివల్ల ఉపయోగాలు ఏ ఉంటాయి, అలాగే AI కన్వెన్షన్ అని ఒకటి జరిగింది. ఏంటి AI కన్వెన్షన్, అలాగే దీనికి సంబంధించిన కండిషన్స్ ఏ ఉన్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత. సో ఈ మొత్తం విషయాలను ఈ సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా కనుక మనం చూస్తే కౌన్సిల్ ఆఫ్ యూరోప్ మొట్టమొదటిసారి ప్రపంచంలో లీగల్లీ బైండింగ్ అంతర్జాతీయ ఒప్పందం కృత్రిమ మేధస్సు మీద తీసుకురాబోతోంది. ఈ ట్రీటీ ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ సైనింగ్ నేషన్స్ ఇంక్లూడింగ్ EU, US అండ్ UK. అంటే ఐరోపా సమాఖ్యలో ఉన్నటువంటి దేశాలు ప్లస్ యునైటెడ్ కింగ్డమ్ ప్లస్ అమెరికా, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ 3 ప్రాంతాలకి కూడా ఈ ఒప్పందాన్ని సిగ్నేచర్ చేయడానికి ఒప్పుకుంటారు. అంటే ఇండియా ఇందులో భాగస్వామిగా ఉండడానికి అవకాశం లేదు. అయితే ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు యొక్క ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో దీన్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే నియంత్రిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఈ ఒప్పందంలో వచ్చినటువంటి దేశాలు ఎథికల్ స్టాండర్డ్స్, అంటే మనం ఒక నైతిక విలువలతో మాత్రమే దీన్ని మనం వాడాల్సి ఉంటుంది. సో ఇది బేసికల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం చెప్పేటటువంటి అంశం. సో అయితే ఈ పర్టికులర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ కన్వెన్షన్కి సంబంధించి మనం కనుక లోపలికి వెళ్ళే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది కనుక మనం మెషిన్స్కి ప్రోగ్రామ్ చేసి అందించగలిగితే మెషిన్స్ కూడా మనుషుల మాదిరిగానే ఆలోచిస్తాయి. సో థింక్ అండ్ లెర్న్ అనమాట, అంటే మనుషుల మాదిరిగానే ఆలోచించి నేర్చుకుంటాయి. దీని కారణంగా ఏం చేస్తుంది, ఆ కంప్యూటరే లేదా ఆ మెషినే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, ఏవైనా సమస్యల్ని పరిష్కరించేటటువంటి ఎబిలిటీస్ నేర్చుకుంటుంది. దాంతోపాటుగా రీజనింగ్ అనేటటువంటిది నేర్చుకుంటుంది. అలాగే కొత్త ఇన్ఫర్మేషన్కి అడాప్ట్ అవుతుంది. ఈ 3 కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మెషిన్స్ ద్వారా మనం ఇచ్చేటటువంటి విషయాలు. అయితే ఇందులో కనుక మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మైల్ స్టోన్స్ వచ్చాయి. ముఖ్యంగా 1950లోనే AI ప్రోగ్రామ్స్తో కొన్ని టెస్టులు నిర్వహించారు. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దానికి డాట్ మౌత్ కాన్ఫరెన్స్ కాయిన్స్, ఆ డాట్ మౌత్ అనే కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి కృత్రిమ మేధస్సు అనే పదాన్ని నిర్వచించింది 1956లో. సో అలా మనం చూసుకుంటే చెస్ ప్లేయింగ్ ప్రోగ్రామ్స్ని 1996లో కనిపెట్టారు, డీప్ బ్లూ అనేటటువంటి దాని ద్వారా. అలాగే 2020లో
ChatGPT-3 అడ్వాన్స్ లాంగ్వేజ్ జనరేషన్ అనేటటువంటి దాన్ని ఈ ChatGPT-3 అనేటటువంటిది లాంచ్ చేసింది. GPT-3 యాక్చువల్గా 2022లో ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రజలతో కూడా కాన్వర్జేషన్ చేసేటట్టుగా ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దాని తర్వాత 2023లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అనేటటువంటి దాంట్లో చాలా టెక్ కంపెనీస్ ఈ కృత్రిమ మేధస్సును వాడుకొని కొత్త కొత్త పరికరాలను మార్కెట్లోకి దింపుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తే శాంసంగ్ ఫోన్లో ఈ మధ్య కాలంలో ఐఫోన్స్లో ఒక ఫీచర్ వచ్చింది. ఏంటంటే మీరు ఏదైనా ఒక అంశాన్ని ఫోటో తీసి దాన్ని ఇలా ఒక రౌండ్ చుట్టి కనుక మీరు వదిలితే అవి దాని తాలూకా డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చేస్తుంది. సో ఇట్లాంటి కొత్త కొత్త నూతన సాంకేతికతలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు వస్తున్నాయి. అయితే ఇందులో కాంపోనెంట్స్ మనకి ఏమున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, కాగ్నిటివ్ కంప్యూటింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒక మెషిన్కి ఏ పని చేయాలో మీరు నేర్పచ్చు. డీప్ లెర్నింగ్ చాలా విషయాల్ని లోతుగా అవగాహన చేసుకునేలాగా మెషిన్లకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. అలాగే న్యూరల్ నెట్వర్క్ మనిషి ఆలోచనలు కూడా ఒక చిప్ పెట్టి దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లాంగ్వేజెస్ని ప్రాసెస్ చేసి చాలా తక్కువగా కానీ ప్రెసైజ్ రైటింగ్లో కానీ లేదా ఎలాబొరేటివ్ రైటింగ్లో కానీ చేయొచ్చు. అలాగే కంప్యూటర్ విజన్స్ కానీ కాగ్నిటివ్ కంప్యూటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సొంతం. అయితే అందులో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దీని ఉపయోగాలు. ముఖ్యంగా హెల్త్ కేర్లో ఏఐని వాడుతున్నారు, అలాగే ఫినాన్స్లో ఏఐని వాడుతున్నారు, ఆల్గారిథంతో ట్రేడింగ్లు చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ అటానమస్ వెహికల్స్ వస్తున్నాయి, డ్రైవర్లెస్ కార్స్, అలాగే ఎడ్యుకేషన్లో అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వ్యవసాయంలో క్రాప్కి సంబంధించి అంటే పంటల యొక్క దిగుబడిని పెంచడానికి ప్రెసిషన్ ఫార్మింగ్ లాంటి వాటిలో కూడా క్రాప్ మానిటరింగ్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీస్, అలాగే స్మార్ట్ గ్రిడ్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏఐ తాలూకు ఉపయోగాలు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ మీద వచ్చినాయి డీప్ ఫేక్స్ అని, యాక్ట్రెస్ మీద. ఈ డీప్ ఫేక్స్ మిస్ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. అలాగే ఆల్గారిథమ్ని బయాస్డ్గా కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఆటోమేషన్ చేసి జాబ్ డిస్ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. అంటే ఎక్కువగా ఆటోమేషన్ రావడం వల్ల చాలామంది వ్యక్తులకు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాగే ప్రైవసీ ఇష్యూస్ మొత్తం ప్రతి చోటకి ఏఐ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఫోన్ దగ్గర పెట్టుకుని ప్రైవసీ ఇష్యూ అంటారు. అసలు ఫోన్ ఉంటే ప్రైవసీ లేదు. యూ హ్యావ్ టు డిస్టెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద టెక్నాలజీ ఇఫ్ యూ వాంట్ రియల్ ప్రైవసీ. సో దీంతో పాటుగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయడానికి చాలా కన్వెన్షన్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా 2020లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది. అలాగే బ్లెటెక్లీ డిక్లరేషన్, ఇది ప్రపంచవ్యాప్తంగా కొలాబరేషన్ తీసుకురావడానికి ఈ బ్లెటెక్లీ డిక్లరేషన్ అనేటటువంటి దాన్ని 2023లో తీసుకొచ్చారు. అలాగే G20లో భాగంగా న్యూఢిల్లీలో లీడర్స్ డిక్లరేషన్ ఒకటి జరిగింది. G20 అంటే ఏఐని మంచి కోసం వినియోగించాలని ఇందులో తీర్మానించారు. అలాగే హిరోషిమా ఏఐ ప్రాసెస్ అని G7 కంట్రీస్ చేశాయి. జపాన్లో హిరోషిమా ఏఐ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయడానికి వచ్చినటువంటి అంశాలు. అలాగే భారతదేశంలో కూడా నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2018లో దీన్ని మనం ప్రకటించాం. అలాగే ఏఐ ఫర్ ఆల్ అనే ఒక ప్రోగ్రామ్ని ఒకదాన్ని తీసుకొచ్చాం. అలాగే ఇండియా ఏఐ మిషన్ రీసెంట్ బడ్జెట్లో చెప్పారు 2024 బడ్జెట్లో, అదొకదాన్ని తీసుకొచ్చాము. అలాగే ఐరావత్ అనే ఒకదాన్ని సూపర్ కంప్యూటర్ని ఈ మధ్యకాలంలో డిజైన్ చేసాం. ఇట్లా భారతదేశంలో కూడా ఏఐకి సంబంధించి అనేక విషయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ నియంత్రించడానికి ఒక కన్వెన్షన్ని తీసుకొస్తున్నారు యూరోప్లో. అంటే ద ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వ్యవస్థల వల్ల ప్రభావితమయ్యేటటువంటి అంశాలలో మానవుల హక్కులను ఇది కాపాడుతుంది. ఇది యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఇండిపెండెంట్గా ఇది పనిచేస్తుంది. అంటే బేసికల్గా ఈ యాక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుని ఇది నియంత్రిస్తుంది, నియంత్రణ వ్యవస్థ అన్నమాట ఈ చట్టం. అయితే దీనికి ఇండిపెండెంట్గా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఏఐ కన్వెన్షన్ అనేటటువంటి దాన్ని చాలా రోజుల నుంచి దీన్ని మాట్లాడుతున్నారు. దాదాపుగా 57 దేశాలు దీని మీద చర్చలు జరుపుతున్నాయి. ఇది బేసికల్గా ఏంటంటే రానున్నటువంటి కాలంలో మనిషి యొక్క హక్కులకు సంబంధించి ఏఐ తీసుకొచ్చేటటువంటి సమస్యల్ని ఇది తగ్గించాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి దాన్ని పెంచాలి. సో ఈ రకంగా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ విషయాలను మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే కండిషన్స్ ఫర్ ద ట్రీటీ.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీటీకి కొన్ని కండిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఏంటవి అని చూస్తే హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ఉండాలి. అంటే కృత్రిమ మేధస్సు మనిషిని సెంటర్గా చేసుకొని పనిచేయాలి. అంటే దాని అర్థం ఏంటి, మనిషి యొక్క కొన్ని హక్కులు ఉంటాయి. ఈ హక్కుల్ని సూత్రాలని కాపాడాలి, అలాగే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి తప్ప దాన్ని నాశనం చేసేటట్టుగా ఏఐ వ్యవస్థలు ఉండకూడదు. అలాగే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, పారదర్శకత అనేటటువంటిది హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ ఏఐ సిస్టమ్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, లీగాలిటీని పాటించాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఏఐ కృత్రిమ మేధస్సు ద్వారా వచ్చేటటువంటి ఏ టెక్నాలజీ, ఏ పరికరమైనా కూడా చట్టబద్ధతతో ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే దాని అర్థం ఏంటి, ఏఐతో వచ్చేటటువంటి రిస్కుల్ని అసెస్ చేసి దానివల్ల సేఫ్టీ, భద్రతను పాటిస్తూనే ఎథికల్ స్టాండర్డ్స్ అంటే నైతిక విలువలను పాటించాలి. ఏఐ ద్వారా ఇప్పుడు కొంతమంది అందంగా ఉన్నటువంటి ఆడవాళ్ళని డీప్ ఫేక్ చేయడాలు, ఇట్లాంటి అనెథికల్ థింగ్స్ చేయకూడదు. అలాగే ప్రొటెక్షన్ అగేన్స్ట్ మిస్యూజ్ అంటే ఈ ఏఐని పిచ్చి పిచ్చి విషయాల కోసం వాడడం కానీ, చాలామంది ఏఐతో టెర్రరిజంను కూడా ఇప్పుడు బాగా వృద్ధి చెందేందుకు కొన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయట. సో కాబట్టి ఇలా కృత్రిమ మేధస్సును మనిషికి ఉపయోగకరంగా వాడాలి తప్ప మనిషి నాశనం అయ్యేటట్టుగా కృత్రిమ మేధస్సు ఉండకూడదు అనేటటువంటిది ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ కన్వెన్షన్లో రాసేటటువంటి విషయాలు చాలా సమగ్రంగా రాస్తున్నారు. అంటే ఈ ట్రీటీలో రిస్క్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది, అది ఎలా డిజైన్ చేయాలి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు వ్యవస్థను ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా వాడాలి, ఒకవేళ అందు మీద ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా డీకమిషన్ చేయాలి అనేది చెప్తారు. దీని అప్లికేబిలిటీ కూడా చాలా బ్రాడ్గా ఉంటుందన్నారు. అంటే పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ అంటే ఇది ప్రభుత్వము ఈ యొక్క విధానాలను పాటించాలి, ప్రైవేట్ రంగము ఈ విధానాలను పాటించాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలకి ఇది అనుయోగ్యంగా ఉండాలి. సో కాబట్టి ఇది ఫస్ట్ గ్లోబల్లీ బైండింగ్ ట్రీటీ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి విషయాలను చాలా దేశాలు ఆ విలువల స్ఫూర్తిని తీసుకొని దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్నోవేషన్ అండ్ రిస్క్, ఆవిష్కరణలు గొప్పవే కానీ ఆవిష్కరణలతో వచ్చేటటువంటి సమస్యలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ట్రీటీ ఏం చెప్తుందంటే బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సును వాడాలి అనేటటువంటి విషయాన్ని ఇది చెప్తుంది. దాంతోపాటుగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి, హ్యూమన్ రైట్స్, ఈ రెండింటిని కూడా పెంపొందించాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తుంది. సో ఇది మనం చూడాల్సినటువంటి అంశాలు. దీనికి సంబంధించి 2020లో కృత్రిమ మేధస్సు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు. దీన్ని మీరు ఆన్సర్ షీట్లో మీ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలాగే కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ప్రమాదాల తగ్గింపుతో ఆవిష్కరణల అవసరాన్ని ఎలా సమతుల్యం చేస్తుంది, కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ ఇదిగా వచ్చింది ఇది. సో దీన్ని 200 పదాల్లో రాయండి. ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ పేపర్లో హెల్ప్ అవుతుంది. సో ఇది ఈరోజు కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి అంశం. మరొక కొత్త టాపిక్తో we'll meet in the next session. Thank you.